ఫస్ట్ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత నక్సల్బరీ ప్లేస్లో నక్సల్ లైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ మూవ్మెంట్ ద్వారా కంప్లీట్గా కాంగ్రెస్ని పడగొట్టేసి ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అండ్ దాని రిజల్ట్ ఎంత డిజాస్టర్ అయిందంటే ఈ రోజుకి అక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఎకనామికల్ చాలా వీక్ ఉన్నారు. ఆ నక్సలైట్ మూవ్మెంట్ కారణం హిందువులు అసలు అక్కడ సేఫ్గా లేకుండా ఎన్నో మ్యాస్కర్స్ జరిగినాయి అక్కడ. ఫేమస్ మ్యాస్కర్ మారిజాపి మ్యాస్కర్ అని మనం అంటుంటాం. ఊచకోత పోసినారు. నందిగ్రామ్ మ్యాస్కర్ జరిగింది. సైంబేరి కిల్లింగ్స్ అంటే ఇండియా మొత్తంలో హడలెత్తిన కిల్లింగ్స్ అవి జ్యోతిబసు ప్రభుత్వంలో జరిగింది. ఆ సిచ్యువేషన్లో మమతా బెనర్జీ వాళ్ళకు ఒక ఏమంటారు ఒక దుర్గా లాగా కనిపించింది అనమాట, అపర కాళికలాగా కనిపించింది. అండ్ చాలా మంది నేషనలిస్ట్ పీపుల్ కూడా సపోర్ట్ చేసినారు. ఎందుకంటే పార్లమెంట్లో ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి అగెయిన్స్ట్ ఏమంటే కమ్యూనిస్టుల గురించి తను మాట్లాడింది, రైజ్ చేసింది వాయిస్. సో తను ఏదో మారుస్తుంది అనే ఉద్దేశంతో జనాలంతా ఓటేసినారు. నేషనలిస్టిక్గా ఉన్న ఒక మమతా ఒక మాన్స్టర్గా ఎందుకు తయారైంది? 2 yearsలో 2013 వరకు అందరినీ పార్టీలోకి జాయిన్ చేసుకోవడం, కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్ట్ వాళ్ళని జాయిన్ చేసుకోవడం, అపోజిషన్ లేకుండా చేసుకుందాం అనుకుంది. ఆ టైంలోనే 2013-14 ఆ సిచ్యువేషన్లో సెంట్రల్లో గెలిచింది బీజేపీ. బెంగాల్లో కూడా బీజేపీ రావాలి అనే ఒక దాంతో వాళ్ళు స్లోగా గ్రౌండ్లో పనిచేస్తున్నారు. సో అక్కడ మమతకు భయం స్టార్ట్ అయింది, వీళ్ళు తలుచుకుంటే మళ్ళీ ప్రభుత్వం తీసుకురాగలుగుతారు కాబట్టి వీళ్ళు ఇక్కడే అణచేయాలి. 2018 సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ వాళ్ళ యొక్క నేరేటివ్ మార్చేసింది. సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఇమాజిన్ చేయనంత బీజేపీ గ్రౌండ్లో పనిచేస్తుంది. సో మీరు ఇమాజిన్ చేయరు మమత యొక్క అసలు ఫేస్ అయితే రియల్ మాన్స్టర్ అని ఇందాక మాట్లాడినాం కదా, ఆ ఫేస్ అనేది ఆ 2018-2021 మధ్యలో జరిగిన పొలిటికల్ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు కనిపించింది.